బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మరోసారి నిరసనలతో మారుమోగుతోంది. 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణంతో గుర్తింపు పొందిన హిందూ ఆధ్యాత్మిక నాయకుడు హరిదాస్ చంద్ర తరణిదాస్ అరెస్ట్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వం ఇది చట్టపరమైన చర్య అని చెప్తుంటే మైనారిటీ సంఘాలు మాత్రం మత స్వేచ్ఛ, హక్కుల పరిరక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలు కేవలం ఒక అరెస్టు కథనా, లేక బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రత, ప్రజాస్వామ్యం, ప్రాంతీయ దౌత్య సంబంధాలపై పెద్ద చర్చకు నాంది పలుకుతున్నాయా? లెట్స్ వాచ్. బంగ్లాదేశ్లో మరోసారి మైనారిటీల భద్రత, మత స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలపై తీవ్ర చర్చ మొదలైంది. 81 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహ నిర్మాణంతో గుర్తింపు పొందిన హిందూ ఆధ్యాత్మిక నాయకుడు హరిదాస్ చంద్ర తరణిదాస్ అరెస్ట్ దేశవ్యాప్తంగా వివాదానికి దారితీసింది. ఆయనపై ఆర్థిక అక్రమాలకు సంబంధించిన కేసులో విచారణ జరుగుతోందని బంగ్లాదేశ్ అధికారులు ప్రకటించారు. అయితే ఈ అరెస్టు వెనుక మతపరమైన కోణం ఉందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలను ప్రభుత్వం అంగీకరించలేదు. ఇదే సమయంలో ఢాకాలోని షాహ్బాగ్ ప్రాంతంలో వేలాది మంది హిందూ సంస్థల ప్రతినిధులు, భక్తులు, సామాజిక కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఈ నిరసనలో పాల్గొన్న నాయకులు హరిదాస్ చంద్ర తరణిదాస్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే హిందూ దేవతల చిత్రాలను అవమానించే ఘటనలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా ఇటీవల శ్రీరాముడి చిత్రాన్ని అవమానించారనే ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆరోపణలకు సంబంధించి అధికారిక దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ ఈ అంశం సామాజిక ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనలో పాల్గొన్నవారు మైనారిటీల మతపరమైన హక్కులు, ఆరాధన స్వేచ్ఛ, దేవాలయాల భద్రతకు పూర్తి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాడు బంగ్లాదేశ్ను మత సామరస్యానికి ప్రతీకగా ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేడు మైనారిటీ వర్గాల భద్రత, మత స్వేచ్ఛ, చట్టపరమైన రక్షణపై వరుసగా ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి. హరిదాస్ చంద్ర తరణిదాస్ అరెస్టు కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన కేసుగానే మిగిలిపోలేదు. అది బంగ్లాదేశ్లో మైనారిటీల స్థితిగతులు, ప్రభుత్వ చర్యలపై దేశీయంగానే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీసింది. ఇప్పుడు అందరి దృష్టి దర్యాప్తు పారదర్శకంగా సాగుతుందా, చట్ట ప్రక్రియ నిష్పక్షపాతంగా అమలవుతుందా, మైనారిటీల భద్రతపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశాలపైనే కేంద్రీకృతమైంది. హరిదాస్ చంద్ర తరణిదాస్ అరెస్టు తర్వాత ప్రారంభమైన నిరసనలు కేవలం ఒక వ్యక్తికి మద్దతుగా జరిగిన ఆందోళనలుగానే నిలవలేదు. బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రత, మత స్వేచ్ఛ, చట్ట అమలు వ్యవస్థపై ఉన్న అనుమానాలను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాయి. నిరసనలో పాల్గొన్న హిందూ నాయకులు తమ ఆరాధన స్థలాల భద్రత, మతపరమైన హక్కులు, సమాన న్యాయం కోసం ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మైనారిటీ వర్గాలపై జరిగే దాడులు, దేవాలయాలపై దాడులు, మతపరమైన ఉద్రిక్తతలకు సంబంధించిన ఘటనలపై వేగంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇటీవలి సంవత్సరాల్లో బంగ్లాదేశ్లో మైనారిటీ హిందూ సమాజానికి సంబంధించిన అనేక ఘటనలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. పండుగల సమయంలో దేవాలయాలపై దాడులు, ఆస్తుల ధ్వంసం, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే వివాదాస్పద పోస్టుల తర్వాత చెలరేగిన హింస వంటి సంఘటనల నేపథ్యంలో మైనారిటీల భద్రతపై ప్రశ్నలు తరచుగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతి ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటిస్తున్నా మైనారిటీ సంఘాలు మాత్రం భయాందోళనలు ఇంకా కొనసాగుతున్నాయని చెబుతున్నాయి. ఇదే కారణంగా హరిదాస్ చంద్ర తరణిదాస్ అరెస్టు కూడా విస్తృత రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. నాడు బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటం తర్వాత లౌకిక రాజ్యాంగ విలువలను బలంగా ప్రస్తావించింది. కానీ నేడు రాజకీయ ధృవీకరణ, మతపరమైన ఉద్రిక్తతలు, మైనారిటీల భద్రత వంటి అంశాలు దేశ రాజకీయాల్లో కీలక చర్చగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చట్టాన్ని సమానంగా అమలు చేస్తుందా, దర్యాప్తు పూర్తిగా పారదర్శకంగా సాగుతుందా, అన్ని మతాల పౌరులకు సమాన రక్షణ కల్పిస్తుందా అన్న అంశాలపైనే దేశీయంగానే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా దృష్టి కేంద్రీకృతమైంది. మైనారిటీల భద్రతపై ప్రభుత్వ చర్యలే భవిష్యత్తులో బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య ప్రతిష్టను, అంతర్జాతీయ విశ్వసనీయతను ప్రభావితం చేసే కీలక అంశంగా మారనున్నాయి. హరిదాస్ చంద్ర తరణిదాస్ అరెస్టు, ఢాకాలో జరిగిన నిరసనలు, మైనారిటీల భద్రతపై వ్యక్తమైన ఆందోళనలు ఇప్పుడు కేవలం బంగ్లాదేశ్ అంతర్గత అంశాలుగానే మిగలడం లేదు. ఈ పరిణామాలు భారత్ బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశాలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా బంగ్లాదేశ్లో నివసిస్తున్న హిందూ మైనారిటీల భద్రత, మత స్వేచ్ఛ, దేవాలయాల రక్షణ వంటి అంశాలపై భారత్ గతంలోనూ పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో కూడా మైనారిటీల భద్రతను నిర్ధారించాలని, తీవ్రవాద భావజాల సంస్థలపై కఠిన చర్యలు కొనసాగించాలని భారత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదే సమయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశంలో చట్ట వ్యవస్థ అమలులో ఉందని, ప్రతి కేసు చట్ట ప్రక్రియ ప్రకారమే ముందుకు సాగుతోందని స్పష్టం చేస్తోంది. భారత్కు బంగ్లాదేశ్
కేవలం పొరుగు దేశం మాత్రమే కాదు. తూర్పు సరిహద్దు భద్రత, ప్రాంతీయ వాణిజ్యం, కనెక్టివిటీ, బంగాళాఖాత వ్యూహం ఈశాన్య భారత అభివృద్ధిలో అత్యంత కీలక భాగస్వామి. అందుకే రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసం కొనసాగడం అత్యంత అవసరం. మైనారిటీల భద్రతకు సంబంధించిన ప్రతి ఘటన రెండు దేశాల ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో ఈ అంశాలపై పారదర్శక దర్యాప్తు, వేగవంతమైన చర్యలు, నిరంతర దౌత్య సంభాషణ మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. నాడు భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ప్రధానంగా సరిహద్దు, వాణిజ్యం, నీటి పంపిణీ అంశాల చుట్టూ తిరిగేవి. కానీ నేడు భద్రత, మైనారిటీల రక్షణ, తీవ్రవాద నిరోధం, ప్రాంతీయ స్థిరత్వం కూడా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక అంశాలుగా మారాయి. విశ్వసనీయ భాగస్వామ్యానికి ఆర్థిక సహకారం ఎంత అవసరమో పరస్పర విశ్వాసం కూడా అంతే అవసరం. అందుకే చట్టబద్ధ దర్యాప్తుతో పాటు అన్ని వర్గాల భద్రతను నిర్ధారించడం, అపోహలకు తావు లేకుండా పారదర్శక సమాచారాన్ని అందించడం ప్రాంతీయ శాంతి మరియు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అత్యంత కీలకంగా మారింది. హరిదాస్ చంద్ర తరణిదాస్ అరెస్టు, ఢాకాలో జరిగిన నిరసనలు, మైనారిటీల భద్రతపై వ్యక్తమైన ఆందోళనలు దక్షిణాసియా దేశాలకు ఒక కీలక సందేశాన్ని ఇస్తున్నాయి. ఆధునిక ప్రపంచంలో ఆర్థికాభివృద్ధి, విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఎంత ముఖ్యమో అంతే స్థాయిలో మానవ హక్కులు, మత స్వేచ్ఛ, చట్టపరమైన సమానత్వం కూడా ఒక దేశ ప్రతిష్టను నిర్ణయిస్తున్నాయి. ఏ దేశంలో అయినా మైనారిటీ వర్గాల్లో భద్రతాభావం పెరిగితే అది కేవలం సామాజిక సమస్యగానే మిగలదు. ఆ ప్రభావం పెట్టుబడులు, పర్యాటకం, అంతర్జాతీయ సంబంధాలు, విదేశీ విధానంపైన కనిపించే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలు ఇప్పుడు మత సామరస్యం, సామాజిక స్థిరత్వం, చట్ట పరిపాలనను అభివృద్ధికి మూల స్తంభాలుగా పరిగణిస్తున్నాయి. అందుకే ప్రతి వివాదాస్పద ఘటనపై వేగవంతమైన, నిష్పాక్షికమైన దర్యాప్తు జరగడం, నేరం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం, నిర్దోషుల హక్కులను పూర్తిగా రక్షించడం అత్యంత అవసరం. అదే సమయంలో సామాజిక మాధ్యమాల్లో వ్యాపించే నిర్ధారణ కాని సమాచారం, విద్వేష ప్రచారం, మత ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టే ప్రచారాలను కూడా సమర్థంగా నియంత్రించడం ప్రభుత్వాల ముందున్న మరో పెద్ద సవాలుగా మారింది. నాడు దక్షిణాసియాలో రాజకీయ సరిహద్దులే ప్రధాన చర్చగా ఉండేవి. కానీ నేడు సామాజిక స్థిరత్వం, మైనారిటీల రక్షణ, ప్రజాస్వామ్య విలువలు, మత సామరస్యం కూడా ప్రాంతీయ శాంతిని నిర్ణయించి కీలక అంశాలుగా మారాయి. హరిదాస్ చంద్ర తరణిదాస్ వ్యవహారంలో చట్టపరమైన దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుందో, అన్ని వర్గాల హక్కులు ఎంత సమానంగా రక్షించబడతాయో, ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత విశ్వాసం నెలకొంటుందో రానున్న రోజుల్లో స్పష్టమైపోతుంది. ఒక దేశ బలం కేవలం ఆర్థిక వృద్ధిలో కాదు, ప్రతి పౌరుడు తన మతం, విశ్వాసం, సంస్కృతితో భద్రంగా జీవించగల వాతావరణాన్ని కల్పించడంలోనే ఉంటుంది. అదే ఒక ప్రజాస్వామ్య దేశం విశ్వసనీయతకు, ప్రాంతీయ స్థిరత్వానికి, శాశ్వత శాంతికి అసలైన పునాది. హరిదాస్ చంద్ర తరణిదాస్ వ్యవహారం బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రత, చట్ట పరిపాలన, మత స్వేచ్ఛపై మరోసారి దృష్టి సారించింది. చట్టం నిష్పాక్షికంగా అమలవడం ఎంత అవసరమో ప్రతి పౌరుడి హక్కులు సమానంగా రక్షించబడడం కూడా అంతే ముఖ్యం. పారదర్శక దర్యాప్తు, శాంతియుత వాతావరణం, అన్ని వర్గాల్లో విశ్వాసాన్ని పెంచే చర్యలే ప్రజాస్వామ్యానికి బలం. ఈ పరిణామాలు బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాలకే కాకుండా దక్షిణాసియా ప్రాంతీయ స్థిరత్వం, ద్వైపాక్షిక సంబంధాలు, సామాజిక సామరస్యానికి కూడా కీలక పరీక్షగా మారే.